గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇష్టమైన వారికి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, కోపం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చికాకు, కోపం తగ్గించుకోండి. మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి. అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. బయట ఫుడ్లు మానేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, భూములు, గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి. జాగ్రత్త. వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతుంది. వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచివేస్తాయని చెప్పొచ్చు. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఇంట్లో సంబంధించినటువంటి వివోక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోవడాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగిని వ్యవహారస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి, కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది. లేదా వివాదాలు, కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం, కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. షేర్లోను, ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు, లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఆర్థిక నష్టం కనపడుతుంది. కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది. పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, మానసిక ఒత్తిడి కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వాంఛలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము, చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు, ఉత్తీర్ణతలు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు, ఇంట్లో సమస్యలు, కత్తిపేటల దగ్గర లేదా పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార మార్పులు చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి. అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.